ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తుది దశకు చేరుతోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితను కింగ్ పిన్స్ అంటూ ఈడీ అభివర్ణించింది. కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూస్ కోర్టు. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఆమెను తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్, కవిత ఇద్దరిని కలిపి ఈడీ విచారించనుంది. 3 రోజుల ఈడీ విచారణ కీలకంగా మారనుంది. విచారణలో కవిత, కేజ్రీవాల్ ఏం చెప్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాల్ రికార్డింగ్స్, డేటా, వాట్సాప్ చాటింగ్ల స్క్రీన్ షాట్లను కవిత, కేజ్రీవాల్ ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పలు కీలక అభియోగాలు మోపింది. విచారణలో కవిత పూర్తి స్థాయిలో సహకరించడం లేదని ఆరోపించింది. కుటుంబ సభ్యుల వ్యాపార వివరాలను కూడా వెల్లడించలేదని తెలిపింది. కవిత మొబైల్ డేటా నుంచి కొంత భాగం డిలీట్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. కవిత మేనలుడి మేక శరణ్ వ్యాపార వివరాలను అడిగితే తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, సమీర్ మహేంద్రలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమావేశంలో శరణ్ కూడా పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. 2 సార్లు శరణ్ను విచారణకు పిలిచినా హాజరు కాలేదని వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన సమాచారం అంతా శరణ్ వద్ద ఉంది, కానీ అతను విచారణకు సహకరించడం లేదని తెలిపింది. దీనిపై శరణ్ను సమీర్ మహేంద్రతో కలిపి విచారణ జరపడానికి అప్లికేషన్ దాఖలు చేసినట్లు వివరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇతర వ్యక్తులతో కలిసి కుట్ర చేసి 100 కోట్ల రూపాయల మేర కిక్ బ్యాక్ చెల్లింపులతో కవిత కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్లో అభియోగాలు నమోదు చేసింది ఈడీ. 100 కోట్ల రూపాయలకు ప్రతిఫలంగా 12% అధిక లాభాలు వచ్చే విధంగా కవితకు లిక్కర్ జోన్లను కట్టబెట్టారని తెలిపింది. ఇండోస్పిరిట్లో అరుణ్ రామచంద్ర పిల్లాయిని డమ్మీగా పెట్టి కవిత వ్యాపార భాగస్వామ్యాన్ని పొందారని ఆరోపించింది. ఇక లిక్కర్ కేసుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఏంటి? ఒక కొలిక్కి వచ్చిందని భావించవచ్చా? తాజా అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఇప్పుడు చూస్తున్న తాజా పరిణామాలు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్న వ్యక్తులిద్దరు కూడా ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇటు కవిత కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇద్దరు కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇద్దరిని కూడా, కవితను, అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కింగ్ పిన్స్గా ఈడీ అధికారులు అభివర్ణిస్తున్నారు. మొదటి నుంచి కూడా అనేక ఆధారాలను సేకరించాము, వీరిని అదుపులో తీసుకోవడానికి కానీ వీరిని విచారించడానికి కూడా అనేసార్లు ప్రయత్నించినప్పటికీ ఇద్దరు ఈడీ విచారణకు సహకరించలేదు. ఎట్టకేలకు ఇద్దరిని అదుపులో తీసుకున్నాం, ప్రజెంట్ ఇద్దరు కూడా మా కస్టడీలోనే ఉన్నారు, ఇద్దరిని కూడా త్వరలోనే కలిపి విచారిస్తామంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. అయితే కవితకు నిన్నటితో కస్టడీ ముగియడంతో 3 రోజుల కస్టడీ ఎక్స్టెండ్ చేశారు. ఈ 3 రోజుల ఈడీ కస్టడీ అత్యంత కీలకంగా మారుతుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కలిపి విచారించడం కానీ, ఇటు ఈడీ అధికారులు ఏదైతే 3 రోజుల ఈడీ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి ఏదైతే సబ్మిట్ చేశారో అప్లికేషన్లో, దానిపై కూడా అనేక అభియోగాలు నమోదు చేశారు ఈ రిపోర్ట్లో కూడా. ఇటు కవిత మేనలుడు మేకా శరణ్కి సంబంధించి కూడా అనేక అభియోగాలు నమోదు చేశారు. కవితను 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసే సమయంలో ముగ్గురు ఫోన్లను సీజ్ చేశాము. వారిలో పిఆర్ఓ రాజేష్, రోహిత్ రావు, మేకా శరణ్ వీరిద్దరు, మొదటి ఇద్దరు రాజేష్ అలాగే రోహిత్ రావు విచారణకు హాజరయ్యారు. కానీ శరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. 2 సార్లు పిలిచాము, 2 సార్లు కూడా విచారణకు సహకరించలేదు, అంటే విచారణకు హాజరు కాలేదనేది ఈడీ అభియోగాలు నమోదు చేసింది. శరణ్ విచారణకు హాజరైతే తప్ప దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం లేదంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. దానిలో భాగంగానే కవితను కూడా 7 రోజుల విచారణలో భాగంగా కుటుంబ వ్యాపార వివరాలు తెలపాలని కోరిన నేపథ్యంలో వాటి గురించి సహకరించలేదు. మేకా శరణ్ గురించి ఏం చేస్తారు, మేకా శరణ్ మీకు ఉన్న వ్యాపార సంబంధాలేంటి, శరణ్తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి శరణ్కు ఉన్న లింక్ ఏంటని అడిగిన నేపథ్యంలో అసలు శరణ్ గురించి నాకేం తెలియదు అంటూ కూడా కవిత సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి కూడా, ఆర్థిక లావాదేవీల గురించి కొన్ని డాక్యుమెంట్స్ కావాలని కోరిన నేపథ్యంలో దాని గురించి కూడా సరిగా స్పందించలేదనేది ఈడీ అధికారులు నిన్న ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. దాంతో పాటు నిన్న ఈడీ అధికారులు వాదనలు కూడా అదేవిధంగా వినిపించారు. పూర్తి స్థాయిలో సహకరించలేదు, స్పష్టమైన సమాధానాలు అనేవి కవిత నుంచి రాబట్టలేకపోయాం, కాబట్టి మరొక 3 రోజులు
అంటే మరొక 5 రోజులు కోరిన నేపథ్యంలో 3 రోజులు న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఈ 3 రోజుల కస్టడీలో కీలకంగా మారబోతున్నాయి. ఈ 3 రోజుల కస్టడీలో కవిత మేనల్లుడు మేకా శరణ్, మరోవైపు ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు ఇద్దరిని కలిపి విచారించే విధంగా కూడా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఒక అప్లికేషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ 3 రోజుల్లోనే వారిద్దరిని కలిపి విచారిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే సమీర్ మహేంద్రు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి, కవిత వీరి ముగ్గురు సమావేశమైన సందర్భంలో ఆర్థిక లావాదేవీల గురించి చర్చలు జరిగిన సందర్భంలో మేకా శరణ్ కూడా పాల్గొన్నారు అనేది ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. మేము ఈడీ విచారణలో 7 రోజుల ఈడీ విచారణలో గతంలో ఏదైతే కవిత మార్చిలో విచారణ సందర్భంలో ఫోన్లను ఏవైతే సబ్మిట్ చేశారో ఆ ఫోన్లను రికవరీ చేసిన నేపథ్యంలో దాంట్లో కొంత డేటాను డిలీట్ చేశారు కవిత అనేది ప్రధానంగా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా ఆ డేటా ఏంటి అనేది కూడా తెలుసుకోవాలంటే ఏదైతే మేము మొదటి నుంచి ఇప్పటి వరకు విచారించి ఎవరైతే అప్రూవర్గా మారారో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితకు సంబంధించిన కుటుంబీకులను కూడా విచారించాల్సి ఉంటుంది. వ్యాపార సంబంధాలు ఉన్నవారిని కానీ వారి అనుచర వర్గాన్ని కూడా విచారించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ముందుగా మేకా శరణ్ను విచారణకు సహకరించడం లేదు కాబట్టి మేకా శరణ్ అలాగే ఇటు సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు ఇద్దరిని కలిపి విచారించాలంటూ కూడా నిన్న ఈడీ అధికారులు వాదనలు వినిపించారు. ఇటు అభియోగాలు కూడా నమోదు చేశారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్కు సౌత్ గ్రూప్ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, శరత్ చంద్ర రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూప్ సంబంధించి వారందరూ కవితతో పాటు కలిపి 100 కోట్ల రూపాయలు అనేవి అరవింద్ కేజ్రీవాల్కు ఇచ్చారు అనేది సమాచారం అయితే అందుతోంది. దాంట్లో భాగంగానే వారు అభియోగాలు కూడా నమోదు చేశారు. మాకున్న సమాచారం మేరకు ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులు చేతులు మారాయి. ఇంకా 192 కోట్లకు సంబంధించి కూడా లెక్కలు తేలాల్సి ఉంది. దానికి సంబంధించి లెక్కలు తేలాలంటే కవితను ఇంకా 3 రోజులు ఎక్స్టెండ్ చేయాలి. గతంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ కూడా పిలిచి విచారించాల్సి ఉంటుంది కాబట్టి 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరారు. దానిలో భాగంగా 3 రోజులు కస్టడీ ఇచ్చారు. ఇక ఈ 3 రోజుల వ్యవధిలోనే కీలకంగా మారబోతుంది. కవితకు 26వ తేదీ వరకు కస్టడీలో ఉండబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 28వ తేదీ వరకు కస్టడీలో ఉండబోతున్నారు. అంటే తర్వాత ఇద్దరికి ఎక్స్టెండ్ చేస్తారా లేదని కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ కలిపి విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ 3 రోజుల వ్యవధిలో మొత్తం కీలకంగా ఇప్పటివరకు ఏవైతే ఆధారాలు సేకరించారో ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కానీ కవిత నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టడంతోనే నిన్న హైదరాబాద్లో వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దానిలో భాగంగా ఇటు శరణ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించామనేది అంటే విచారణకు సహకరించలేదు కాబట్టి శరణ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించామనేది ఈడీ అధికారులు తెలిపారు. అంటే శరణ్ కూడా ఢిల్లీ తీసుకొచ్చి సమీర్ మహేంద్రు ఇటు శరణ్ను కలిపి విచారించి తర్వాత వారిద్దరిని క్రాస్ చెక్ చేసి విడివిడిగా విచారించిన తర్వాత కవితతో కలిపి ముగ్గురిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మళ్ళా కవితను సమీర్ మహేంద్రు అరవింద్ కేజ్రీవాల్ను కలిపి విచారిస్తారంటూ కూడా ఈడీ అధికారుల నుంచి కొన్ని వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా తీసుకుంటే కనుక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 100 కోట్ల ముడుపులకు సంబంధించి ప్రతిఫలంగా అధిక లాభం వచ్చే విధంగా 6% ఉన్న జోన్లలో లాభాన్ని 12% పెంచి అధిక లబ్ధి పొందే విధంగా కూడా కవితకు జోన్లను కట్టబెట్టారనేది ప్రధానంగా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దీంట్లో ప్రధానంగా సమీర్ మహేంద్రుకు సంబంధించిన ఇండో స్పిరిట్లో 33% వాటాలు వచ్చే విధంగా కవిత తరపున డమ్మీగా అరుణ్ రామచంద్రన్ పెట్టి అత్యధిక లాభం పొందారు అనేది కొన్ని అభియోగాలు కొన్ని ఆరోపణలు అయితే ఈడీ చేస్తుంది. దానిలో భాగంగానే అంటే కీలకంగా ఉన్నారు ఎవరు కింగ్ పిన్స్ అని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. సౌత్ గ్రూప్లో కవితను అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా చూస్తే కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణ దశలో ఉంది. ప్రజెంట్ తుది దశకు చేరిందని చెప్పుకోవాలి. వీరిద్దరిని విచారిస్తే అసలు వాట్ ఇస్ వాట్ అనేది తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్లనే ఈడీ కస్టడీకి తీసుకున్న తర్వాత వారి ట్రాన్సాక్షన్స్ కానీ ఇతరత్ర చాటింగ్స్ కానీ కాల్ డేటా రికార్డింగ్స్ కానీ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా వారి ముందు పెట్టి అరవింద్ కేజ్రీవాల్ కవిత ముందు పెట్టి విచారించబోతున్నారు. విడివిడిగా విచారించిన తర్వాత ఇద్దరిని కలిపి ఆ చాటింగ్ డేటా అంతా కూడా ఆధారాలను ముందు పెట్టి విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెలాఖరు లోపే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక తుది దశకు చేరి దీనికి ఒక మొత్తం డీటెయిల్గా ఒక చాట్ షీట్ కూడా ఇద్దరికి సంబంధించిన చాట్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ తర్వాత కవిత 7 రోజుల విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ 6 రోజులు ఇవ్వబోయే స్టేట్మెంట్, కవిత మళ్ళా 3 రోజులు ఇచ్చే స్టేట్మెంట్ మొత్తం కూడా ఒక చాట్ షీట్ రూపంలో దాఖలు చేసిన తర్వాత ఈడీ కార్యాలయంలో రౌజన్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత తదుపరి ఏం చేయబోతున్నారు అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ శివ.